ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. ఈరోజు మన కర్రీ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి కర్రీ. ఇది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అండ్ మా అత్తమ్మ కూడా చేస్తారు, వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను. ఇదేంటంటే వంకాయ మునక్కాయ మామిడికాయ. ఇది చేయడం చాలా సింపుల్ అండి. సో ఇదేంటో నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. ఒక 15-20 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదండి ఇది చేయడానికి. సో మీరు కూడా నేర్చేసుకోండి. దీనికోసం నేను 1.5 మునక్కాయ తీసి కట్ చేసి పెట్టుకున్నాను. అలా తర్వాత మామిడికాయ కూడా కట్ చేసుకోవాలి. దీనికి మామిడికాయ తొక్క తీయాల్సిన అవసరం ఏం లేదు, అలాగే వేసుకోవచ్చు. తొక్క తీసేసారంటే అది బాగా మెత్తగా ఉడికిపోయి మీకు అంటే మరీ పుల్లగా కూడా అవుతుంది. సో తొక్క ఏం తీయాల్సిన అవసరం లేదు. ఇలాగే తొక్కతో పాటుగా ఉంచేసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకోండి. తర్వాత వంకాయలు వచ్చేసి నేను ఒక 150 గ్రామ్స్ అవుతాయేమో అవి తీసుకున్నాను. 4 వంకాయలు ఉన్నాయి. సో ఈ వంకాయల్ని కూడా నేను ఒక్కొక్క దాంట్లో 12 పీసెస్ వచ్చేలాగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని, ఈ వంకాయల్ని కూడా నేను కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకున్నాను నల్లబడకుండా ఉండడానికి. సో ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ అలా కట్ చేసుకోవాలి ముక్కలుగా. దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, మీకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని దీంట్లోకి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు, ఒక 1/2 గ్లాస్ అలా వాటర్ పోసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనికి మీరేం ఎక్కువగా కలపాల్సిన అవసరం కూడా లేదు అండ్ చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఒక 5-10 మినిట్స్లో మీ కర్రీ రెడీ అయిపోద్ది. సో ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. దీన్ని స్పూన్తో ఏం కలపొద్దు, ఇలాగా తిప్పుకుంటూ ఎగరేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. సో ఇలా కలిపేసుకోండి అంతా. ఇక్కడ అసలు గరిట అస్సలు యూజ్ చేయకండి, ఇలా చేతితో తిప్పుకుంటూనే కలుపుకోండి, సరిపోతుంది దీనికి. సో ఇప్పుడు మనం వంకాయలు కొంచెం ఉడకాలి కదా, మునక్కాయలు వంకాయలు ఉడికేంత వరకు పెట్టుకొని, సో ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. సో దీనికోసం ఒక వంకాయని ఇలా స్పూన్తో కట్ చేస్తే వంకాయ ముక్కని అది కట్ అయిపోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి పోపు పెట్టేసుకుందాము. దీనికోసం ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొంచెం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇవి కొంచెం వేగాక ఆనియన్ ఇందాక కట్ చేసుకున్నప్పుడే కొద్దిగా ఇలా పొడవుగా ఉండేలాగా కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. సో ఈ ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేగాక సో ఈ తాలింపు తీసుకొని మనం ఇందాక ఉడికించుకున్నాం కదా, ఉడికించి పెట్టుకున్న కర్రీలో వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని దీనికి మూత పెట్టి ఒక 30-40 సెకండ్స్ కొంచెం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన వంకాయ మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ సో దట్ నేను ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. Thank you for watching.